అడ్వర్టైజ్మెంట్ యాడ్స్ ఇచ్చి దాని ద్వారా కూడా డబ్బులు సంపాదించుకునే అవకాశం, ట్రైన్ల పైన యాడ్స్ పెట్టి, మెట్రో రైలు లోపల యాడ్స్ పెట్టి అనేక రకాలుగా ఆదాయ మార్గాలను ఒక అమీర్పేట్ జంక్షన్ లో ఎన్ని షాప్స్ ఉంటాయో ఏ విధంగా అయితే పంజాగుట్టలో కానివ్వండి, అమీర్పేట్ లో కానివ్వండి, లేదా ఇతర మేజర్ స్టేషన్స్ లో ఆ షాప్స్ ద్వారా వచ్చేటువంటి రెవెన్యూస్ కానివ్వండి, పార్కింగ్ ద్వారా వచ్చేటువంటి రెవెన్యూస్ కానివ్వండి, కుక్కలుగా ఉన్నప్పటికీ కూడా అసలు మెట్రో ఎవరికి ఎంప్లాయ్మెంట్ ఇస్తుంది? మన భూమి తీసుకొని మన డబ్బు దాంట్లో పీపీఈ మోడల్ లో చెప్తున్న ప్రాజెక్టు మన డబ్బు కూడా ఉంది కదా. మన డబ్బు ఉండి మన ల్యాండ్ తీసుకొని మనం కార్లు పెట్టుకుంటే, మనం బైకులు పెట్టుకుంటే డబ్బులు ఇస్తున్నప్పటికీ, మనం అడ్వర్టైజ్మెంట్లు వేసుకుంటే డబ్బులు ఇస్తున్నప్పటికీ కూడా మరి మెట్రో రాష్ట్ర మొత్తం దేశంలో కూడా కంపేర్ చేసుకుంటే ఛార్జీలో మూత కూడా ఎక్కువే ఉన్నటువంటి ఈ మెట్రోలో మరి ఈరోజు ఒక ఎల్ఎన్టీ అనే సంస్థ మేము సగంలో మేము చేయలేమంటూ చేతులు ఎత్తేయడానికి కారణం ఏంటి? ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం యొక్క పూర్తి నిర్లక్ష్య వైఖరి, వైఫల్యం మాత్రమే. అంటే వాళ్ళు చేసుకుంటూ వచ్చినటువంటి అలైన్మెంట్స్, మార్పులు, చేర్పులు, ల్యాండ్ డివిజన్ లో ఉన్నటువంటి అవకతవకలు, వాళ్ళ ఇంటర్వెన్షన్ పెరగడం వల్ల, ట్రాన్స్పరెంట్ గా ప్రాజెక్టు జరగకపోవడం వల్ల ఈ రోజు ఈ పరిస్థితి దాపరించింది. చాలా సంతోషం. ఇప్పటికి కూడా సరే ఎల్ఎన్టీ అప్పుల భారాన్ని మేము అప్పుల ద్వారా ఫేజ్ 2, ఫేజ్ 1 కంప్లీట్ చేయడం కోసము మేము అప్పులు తీసుకొచ్చాము. అప్పులకు భారం, వడ్డీలు కట్టలేకపోతున్నాం, మాకు భారం అయింది అని చెప్తుంది. మరి దాదాపు 8-9 కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నటువంటి మెట్రో అనేక చోట్ల బిల్డింగ్లు, కమర్షియల్ కాంప్లెక్స్లు, హైటెక్ సిటీలో కూడా మీరు చూడండి. అని వీసా సెంటర్లు, అంటే వీసా సెంటర్లు కూడా ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. పాస్పోర్ట్ డ్రాపింగ్ సెంటర్ కూడా ఉన్నటువంటి పరిస్థితిని చూస్తున్నాం. అనేక షాపులు ఉన్నప్పటికీ కూడా, కమర్షియల్ గా ఆదాయ మార్గాలు ఉన్నప్పటికీ కూడా, మరి భారీ ఛార్జీలు ఉన్నప్పటికీ కూడా ఎందుకు మెట్రో రైలు లాస్ లో పోయింది? దీనిపైన సీరియస్ గా రివ్యూ చేయాల్సిన అవసరం ఉంది కదా రాష్ట్ర ప్రభుత్వానికి. దీనికి ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేయాల్సి ఉంది కదా. ఈ రోజు మెట్రోని కేవలం ఒక కమర్షియల్ అసైన్మెంట్ మాత్రమే ఈ రాష్ట్ర ప్రభుత్వం చూస్తుంది. కానీ మెట్రో అనేది ఒక ప్రజలతో కనెక్ట్ అయినటువంటి, ప్రజలకు అవసరమైనటువంటి ఒక ముఖ్యమైనటువంటి అంశము. అందుకని ట్రాన్స్పోర్టేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు